హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ గౌస్ లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా గ్రేవీగా తినే కొద్దీ తినాలనిపించేలా చికెన్ గ్రేవీ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం హాఫ్ కేజీ చికెన్ని మంచిగా నిమ్మరసం ఉప్పు వేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు కారం, అర స్పూన్ వరకు అలాగే పావు స్పూన్ పసుపు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2-3 స్పూన్స్ వరకు పెరుగు, పావు స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. ఇందులోకి మసాలా కోసం చెక్క, లవంగాలు, కొంచెం కొబ్బరి ముక్క, చిన్న సైజు ఉల్లిపాయ, 6-7 జీడిపప్పులు, కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో పెద్ద సైజు టమాటా ఒకటి సన్నగా కట్ చేసుకొని ఈ మసాలాలో వేసుకొని ఇది కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకొని చికెన్ మొత్తం ఆయిల్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని వెంటనే యాడ్ చేయకుండా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ వేసేసి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయ్యి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ బాగా ఉడికేంత వరకు సరిపడా వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత గ్రేవీగా చికెన్ కర్రీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా చికెన్ గ్రేవీ కర్రీ ఈ విధంగా ఉంటుంది. బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.